కూతురికి పెళ్లి చేద్దామని సంబంధాలు వెతుకుతూ ఉంటే కుర్రకారు ఇలా ఉన్నారేంటా అని ఆశ్చర్యం వేసింది, షాకింగ్గా అనిపించింది. అంతకు మించి బాధ అనిపించి ఈ వీడియో చేస్తున్నా అంటూ ఒక తల్లి పోస్ట్ చేసిన ఈ వీడియో దేశవ్యాప్తంగా ఎందుకు వైరల్ అవుతా ఉంది? ఇంత ట్రెండ్ ఎందుకు క్రియేట్ చేసింది ఆ వీడియో? కారణం ఏంటి? చూసారా మీరు ఆ వీడియో? మన కుటుంబాల్లో చాలామంది మాట్లాడుతున్న టాపిక్ని ఆమె అడ్రస్ చేసింది. మన కుర్రకారులో చాలామంది పైకి చెప్పినా చెప్పకపోయినా రగిలిపోతున్నా ఫీల్ అవుతున్న ఒక ఇష్యూని ఆమె టచ్ చేసింది. ఇంతకీ ఆమె చెప్తున్న, ఆమె పడుతున్న బాధ ఏంటి? దానికి పరిష్కారం ఏంటి? ఈ జనరేషన్ ఫేస్ చేస్తున్న అతి ముఖ్యమైన ఛాలెంజ్ ఏంటి? డిస్కస్ చేద్దామా? ఇది మన జీవితాలకి, మన బిడ్డల భవిష్యత్తుకి సంబంధించిన విషయం. చివరి వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా షేర్ చేయండి. చాలా చిత్రమైన విషయం ఏంటో తెలుసా? బ్రహ్మానందం సినిమాల్లో డైలాగ్ కొడితే కామెడీగా అనిపించింది, కానీ అలాంటి పరిస్థితి మన జీవితాల్లో ఎదురైతే మాత్రం ఎంత ఆవేదన భరితంగా, భయానకంగా ఉంటుందో ఇప్పుడు చాలామందికి తెలుస్తూ ఉంది కదా. అందుకని ఇది గంభీరమైన విషయం, సీరియస్ మ్యాటర్. కూతురికి సంబంధాలు చూస్తూ ఉన్నాము. దేశవ్యాప్తంగా ఎక్కడ తిరిగినా కానీ అసలు ఇలా అయిపోయారేంటి కుర్రాళ్ళు అని ఆశ్చర్యపడతా ఉన్నాం, బాధపడతా ఉన్నాం అంటూ ఒక తల్లి వీడియో పోస్ట్ చేశారు. చూసారా? ఎస్, ఇదే వీడియో. ఆమె కూతురు ఎంబీబీఎస్ చదివారట. 30 ఏళ్ళకి కాస్త అటు ఇటుగా ఉన్న కుర్రాడు ఎవరన్నా దొరికితే పెళ్లి చేద్దాము అని సంబంధాలు వెతుకుతూ ఉంటే 2 ఇష్యూస్ కనపడినాయిట ప్రతి చోట. ఒకటి, 32-33 साल के 34 साल के बिल्कुल अंकल ही लगने लगे हैं. క్వాలిఫికేషన్ ఉంటేనేమో మనిషికి కనీస రూపురేఖలు, ఫిట్నెస్ లేవుట. అయితే పొట్ట లేదంటే బట్ట కనపడుతూ ఉన్నాయిట. किसी के बाल उड़ गए हैं, किसी कोई मोटा हो गया है, कोई. రెండోది, అంతా బానే ఉంది, చూడముచ్చటగానే ఉన్నాడు కుర్రాడు అనుకుంటే క్వాలిఫికేషన్ లేదట. स्मार्ट और गुड लुकिंग था तो उसकी एजुकेशनल क्वालिफिकेशन नहीं थी, तो फिर वो लड़की को वैसे पसंद नहीं आया. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఇంతకు ముందు లేదే అంటూ ఆ తల్లి ఆవేదనతో వీడియో పోస్ట్ చేశారు. ఇదేమి ఆమె బిడ్డ పెళ్లికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఇవాళ రేపట్లో మన కుటుంబాల్లో చాలా చోట్ల చర్చనీయమవుతున్న పాయింట్ ఇది. మన పిల్లలో మనము అసలు ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకు పడుతున్నాం అని మదన పడుతున్న సిచ్యువేషన్ కదా. కారణం ఏంటి? 30 ఏళ్ళు రాకమునిపే పొట్టా బట్టాతో పెళ్లిళ్ళు కూడా కాకుండా నానా అవస్థలు పడ్డం వెనుక అసలు కథ ఏంటి? ఇది కేవలం ఆ తల్లి చెప్పిందనే కాదు, మనలో చాలా మందికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ కదా. అంతెందుకు, ఈ మధ్యన ఒక పెద్ద ఆయన పెట్టిన వీడియో కూడా నేను మీకు చూపిస్తా. ఈ పిల్లలు నేను అడగదలుచుకుంది ఏంటంటే, ఎరా మీకు కొంచెమన్నా కామన్ సెన్స్ లేదా? చూశారు కదా, 2 రాష్ట్రాలకి రైతు అంశాల మీద పోరాడే నాయకుడిగా, దూరదృష్టి గల వ్యక్తిగా ఆయన తెలుసు కదా. ఒక సంబంధం సెట్ చేయబోతే పిల్లోడు రూపురేఖలు చూసి అమ్మాయిల తల్లిదండ్రులు మాట్లాడిన మాటలు బాధ కలిగించినాయి. ఆస్తుంది, అంతస్తుంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ ఆ అబ్బాయికి బట్టతలుంది అని చెప్తూనే, అరే మీరు మాత్రం జాగ్రత్త ఎందుకు తీసుకోర్రా అంటూ ఆ పెద్ద ఆయన అడుగుతూ ఉన్నారు కదా. మీరు బట్టతలు పెట్టుకొని పొట్టలు పెంచుకుంటే ఎవరా మిమ్మల్ని పెళ్లి చేసుకోది? నిజమే కదా, ఎవరో అన్నారని కాదు, కానీ మనల్ని మనం చూసుకున్నా కానీ అర్థమైపోయే సమస్య కదా ఇది. మరి ఈ జనరేషన్ కుర్రకారికి ఎందుకు తెలియట్లా? చెప్పాల్సిన తల్లిదండ్రులకు ఎందుకు అర్థం కావట్లా? మన పరిస్థితులు ఎందుకు ఇలా తయారైనాయి? కారణం ఏంటి అని చూస్తే మన లైఫ్ స్టైల్, మనం బతుకుతున్న సొసైటీ. ఇవాళ రేపట్లో చదువులు పూర్తయ్యేసరికి 20 ఏళ్ళు దాటుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఉద్యోగం వేట, ఆ ఉద్యోగంలో కుదురుకొని కాస్త కాన్ఫిడెన్స్ వచ్చింది, అమ్మయ్య అనుకునేసరికి ముడ్డి కిందకి 30 ఏళ్ళు వస్తున్నాయి. మనకి చెప్తూ ఉంటారు కదా, 30 ఏళ్ళు వస్తే కానీ జీవితం అర్థం కాదు, 30 దాటిన తర్వాత జీవితం మన చేతిలో ఉండదంటారు కదా. అదే సీన్. అందుకోసమే లైఫ్ అప్పటికే చేయి దాటిపోతూ ఉంది. మనం ఊహించిన అలవాట్లు మన నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తూ ఉంటాయి. మన లైఫ్ స్టైల్ అనేది మన కంట్రోల్ తప్పిపోతూ ఉంది. మనకి ప్రెజర్స్ ఉన్నాయనో, ఇంతకు మించి మరో మార్గం లేదనో, లేకపోతే పట్టించుకునే వాళ్ళు లేకో, అన్నిటికీ మించి అవగాహన లేకపోవటం వల్ల. కారణం ఏదైనా కానీ తిండి, మనం బతికే పరిస్థితులు, మన ఆలోచనలు, అన్నిటికీ మించి మన డేని ప్లాన్ చేసుకునే తీరు అన్నీ కలిసి మన రూపురేఖల్ని దెబ్బతీస్తూ ఉన్నాయి. అల్టిమేట్గా మన లైఫ్ ఎఫెక్ట్ అవుతా ఉంది. ఇది కేవలం పెళ్లికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, మన బతుకులు, భవిష్యత్తుకి సంబంధించిన విషయం కూడా. ఎలాగో తెలుసా? నువ్వు 30 ఏళ్ళు వచ్చేసరికి నీ జీవితం కంట్రోల్లో లేదనుకో, ఆ తర్వాత లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారే, బీపీలు, షుగర్లు వచ్చి అమాంతం కౌగిలించుకుంటాయి. వన్స్ వచ్చిన తర్వాత వెనక్కిపోవు. మన జీవితం ఏమైపోతుందో మనకు అర్థం కాదు, మానసికంగా కుంగిపోయే పరిస్థితులు చాలామందికి. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ కదా, అవునా కదా? నేనేమి పోక్ చేయడానికి చెప్పట్లా, ఆవేదనతోనే చెప్తున్నా.
అర్థం చేసుకోకపోవడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి అంటున్నా. ఎలాగో తెలుసా, ఉద్యోగంలోనూ ఒత్తిడిలోనూ కెరీర్ ఓరియంటేషన్లోనూ పడి కొట్టుకుపోతున్నాము. మనం ఏం తింటున్నాము, ఏం తాగుతున్నాము, ఎలా బతుకుతున్నాము, ఎంత నిద్రపోతున్నాం అనే విషయం మీద మనకు అవగాహన, కంట్రోల్ రెండూ లేవు కదా. జనరల్గా అంటూ ఉంటారు, మనిషి బరువులో ప్రతి కేజీకి 1 గ్రామ్ ప్రోటీన్ కావాలని. అంటే మనిషి వెయిట్ 70 ఉందనుకోండి, 70 గ్రామ్ ప్రోటీన్ కావాలట. అంత ప్రోటీన్ తీసుకోలేదనుకోండి, ఆటోమేటిక్గా బాడీలో చేంజెస్ వస్తాయి. నీకు స్లీప్ సైకిల్ ప్రాపర్గా లేదనుకోండి, 7 గంటలో 8 గంటలో నీ వెయిట్కి తగ్గట్టుగా, నువ్వు చేసే పనికి తగ్గట్టుగా నిద్రపోవట్లేదనుకోండి, పొట్ట వస్తుంది. దానికి ప్రోటీన్ తీసుకోలేని పరిస్థితి వల్ల బట్ట యాడ్ అవుతుంది. హెరిడిటరీ వంశపారంపర్య పరిస్థితులు ఉంటే ఇంకా ముందుగానే ఇలాంటివి తొంగి చూస్తూ ఉన్నాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి, సజెషన్ ఏంటి? మన శరీరాన్ని మనం అదుపులో పెట్టుకోవటం, ఎక్సర్సైజు లాంటివి ఎంచుకోవటం, మన ఆలోచనల్ని మనం నియంత్రించుకోవటం, అన్నిటికీ మించి మన డేని మనం డిజైన్ చేసుకోవటం, లైఫ్ స్టైల్ అంటారే అది మార్చుకోవటం. మన జీవితంలో ఒక డేని మనం పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకున్నాం అనుకోండి, అలాంటి డేని రిపీట్ చేయగలిగామనుకోండి, మన జీవితం మారినట్టే కదా. అంటే 8 గంటలు పడుకోవాలి, కనీసం రన్నింగో, వాకింగో, జిమ్మో, ఇంకొకటో ఎక్సర్సైజో చెయ్యాలి అనే 2 ప్రిన్సిపల్స్ పెట్టుకు చూడండి, లైఫ్ ఎంత మారుతుందో తెలుస్తుంది. ఆ జిమ్కి వెళ్ళడం ఎక్కడ అయ్యే పని, పొద్దున్నే లేచి పరిగెత్తాలంటే అవుతుందా అంటే, ఒక చిన్న చేంజ్, చిన్న సజెషన్. ఇవాళ రేపట్లో అమెజాన్లో పుల్అప్ బార్స్ అని దొరుకుతాయి. జస్ట్ గుమ్మానికి పెట్టండి, 1 నిమిషం వేలాడడానికి ట్రై చేయండి. కొన్ని వారాల్లో మీ ఓరియంటేషన్లో, మీ ఫిజికల్ కెపాసిటీలో, ఆలోచనలో వచ్చే మార్పు మీకే తెలుస్తుంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1500 అంతే. అంటే నీకు కావాల్సింది కమిట్మెంటు, అంతకు మించి అవగాహన. ఏం తింటున్నాము, ఏం తాగుతున్నాము అనే ఇంట్రాస్పెక్షన్, నీ మనసుకు నువ్వు సమాధానం చెప్పుకోవటం అంటారే అది లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు మారుతూ ఉన్నాయి. తల్లిదండ్రులకి చెప్పే పరిస్థితి ఉండదు, అవగాహన ఉండదు, మన సొసైటీ ఎప్పుడు టీచ్ చేయదు. ఇలాంటి పరిస్థితి గురించే పూరి జగన్నాథ్ బ్రహ్మాండమైన డైలాగ్ చెప్పుంటారు ఒకసారి. మన సొసైటీలోట ఎరా ఉద్యోగం చేస్తున్నావా, ఎరా జీతం ఎంత వస్తూ ఉంది, ఎరా ఇల్లు కట్టావా అని అడుగుతారు కానీ ఎరా ఎక్సర్సైజ్ చేస్తున్నావా అని ఎవడో అడగట్ట. ఎక్సర్సైజ్ చేసావా అని అడిగేవాడు ఎవడో. చూశారు కదా, ఎందుకంటే మన కల్చర్లో లేదు, అది మన లైఫ్ స్టైల్లో లేదు. మనం ఏదో సాకులు చెప్పి మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉన్నాం. మన లైఫ్ స్టైల్ ఏంటి, మన ఆరోగ్యం ఏంటి, మనం ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నాం అనేది మన ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అందుకోసమే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. మైండ్ కూడా కదా, లైఫ్ అనొచ్చు ఒక రకంగా. అందుకోసమే రూపురేఖలు ఇలా తయారైనాయి, మన జీవితాలు ఇలా తయారైనాయి. పెళ్ళి అనేది పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. మరి ఫిజికల్ ఫిట్నెస్తో పొట్ట అంటే తగ్గించుకోవచ్చు, హెల్త్ అయితే కాపాడుకోవచ్చు, లైఫ్ స్టైల్ అయితే డిసైడ్ చేసుకోవచ్చు. బట్టను ఎవరు ఆపుతారంటారా? ఇవాళ రేపట్లో బట్టతలు అనేది పెద్ద సమస్య. చిన్నప్పుడు సల్మాన్ ఖాన్ని చూస్తుంటాం 25-30 ఏళ్ల కిందట. అప్పటితో పోలిస్తే హెయిర్ స్టైల్ ఇప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉంది. కారణం ఏంటి? రకరకాల సదుపాయాలు వచ్చేసినాయి. ఇప్పుడు అది పెద్ద సమస్య కాదు కదా, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ థౌజండ్స్ అంతే. ఇప్పుడు మీరు బట్టతల గురించి ఇలా మాట్లాడతారా, పోక్ చేస్తారా, ఇది కాన్ఫిడెన్స్ని దెబ్బతీయటం కదా అని కొందరు మొత్తుకోవడానికి రెడీగా ఉంటారు, నెగిటివ్ ఎక్కడ దొరుకుతుందో పట్టుకోవడానికి. నేను అలాంటి వాళ్ళకి ముందే చెప్తున్నా, నువ్వు బాల్డ్ ఈజ్ బోల్డ్ అనుకునే అంత కాన్ఫిడెన్స్ ఉంటే కనుక నిన్ను ఎవడూ ఆపలేడు. డ్వైన్ జాన్సన్ లాగో, విన్ డీజిల్ లాగో ఉన్నావు అంటే అసలు నీకు తిరిగేలేదు. ఇదంతా పబ్లిక్ స్ట్రీమింగ్. ప్రైవేట్ స్ట్రీమింగ్లో మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. జానీ ఎస్ పాప లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. బాల్డ్ ఈజ్ బోల్డ్ అనుకుంటే తిరిగేలేదు. మై ఫిట్నెస్, మై హెల్త్ ఈస్ మై రైట్, మై ప్రయారిటీ అనుకుంటే ఎదురే లేదు. ఈ 2 అనుకోకపోవడం వల్లే ఈ జనరేషన్కి ఆరోగ్యానికి, ఆలోచనకి టైం పెట్టే యాటిట్యూడ్ లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. అందుకోసమే ఆ తల్లి కూతురు పెళ్లి గురించి చెప్పినా కానీ మన జీవితం గురించి మాట్లాడినట్టు అనిపించింది నాకు. మరి ఇప్పటికన్నా మన జీవితాన్ని కంట్రోల్ చేసుకోగలమా, మన లైఫ్ స్టైల్ని మార్చుకోగలమా? కొత్త ఏడాది వచ్చింది కదా, ఈ కొత్త ఏడాదిలో అయినా సరే మన లైఫ్ని మనం రీడిఫైన్ చేసుకోగలమా? ఒక్కటి మాత్రం నిజం, మన లైఫ్ని మనం డిజైన్ చేసుకోకపోతే మన లైఫ్ మనల్ని డిసైడ్ చేస్తుంది. ఆ తర్వాత పరిణామాలు మన చేతిలో ఉండవు. అందుకని ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ హెల్త్. దిస్ ఈజ్ కీ టాక్స్ ఇనిషియేటివ్.